హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్. ఇవాళ ఒక మీటప్ అటెండ్ అవ్వబోతున్నాను. ఆ మీటప్ ఏంటంటే గిట్ టుగెదర్. మామూలుగా గెట్ టుగెదర్ అంటారు, అలాగా గిట్ టుగెదర్. ఈ గిట్ అనే ఓపెన్ సోర్స్ టూల్ ఉంది కదా, వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ 2 o'clockకి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 1 o'clock అయింది. నేను మలాడ్ నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ అది వచ్చేసి విల్లేపర్లే అనేసి ఒక లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. తెలిసి ఎంత టైం తీసుకుంటుందో. మ్యాప్స్లో అయితే ట్రైన్ చూస్ చేసుకుంటే అరౌండ్ 1 hour అట్లా చూపిస్తుంది. నేను ఎగ్జాక్ట్లీ 1 hour ముందు బయలుదేరాను. చూద్దాం ఆన్ టైంకి రీచ్ అవ్వగలుగుతానో లేదో అనేసి. అండ్ మోరోవర్ నా జర్నీ మొత్తం ఒక వ్లాగ్ లాగా చేసి చూపిస్తాను. ఇట్ విల్ బీ సమ్ మెమరబుల్ టు మీ యాజ్ వెల్ యాజ్ మీకు కొంచెం ముంబై లైఫ్ అట్లా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, వాక్ త్రూ లాగా. అండ్ మెయిన్లీ గిట్ టుగెదర్లో మేజర్గా ఏ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తారు, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అటెండింగ్ ఈవెంట్స్ అలాంటివి కొంచెం డిస్కస్ చేస్తాను. ఇక్కడ కొంచెం వాయిస్గా అంటే నాయిస్ ఎక్కువ ఉంది, తర్వాత మాట్లాడతాను. ట్రైన్ వచ్చేసింది, ఇంకా ఇది ఎక్కేసి విలేపార్లేకి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ నేను విలేపార్లే కాదు, శాంటాక్రూజ్లో దిగాను, అంటే నెక్స్ట్ స్టాప్. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకో స్టేషన్ ఉంది బాండ్రా అనేసి, దానికి దీనికి మధ్యలో ఉంది నేను రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్. ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆటోలో ఆర్ బస్సులో వెళ్ళాలి. అండ్ ఇప్పుడు శాంటాక్రూజ్ బస్ స్టాప్కి వెళ్ళేదానికి స్కైవే మీద వెళ్తూ ఉన్నాను అనమాట. అండ్ ఆ రోజు జూహు బీచ్కి వెళ్ళేటప్పుడు ఆ సైడ్ వెళ్ళాము, అంటే ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాను. అది ఈస్ట్ సైడ్ అనుకుంటా, సారీ వెస్ట్ సైడ్. ఇది ఈస్ట్ సైడ్ వెళ్తున్నాను నేను. ఇప్పుడే స్టేషన్లో వస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఫ్లైఓవర్స్ మీద వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ బస్ చూసుకొని బస్ స్టాప్కి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి. చూద్దాం, 1:40 అవుతుంది టైం. ఇప్పుడు ఇంకా 20 minutesలో రీచ్ అవుతాను లేదో చూద్దాం. ఇప్పుడే కుర్లా స్టేషన్ నుంచి విద్యానగరి అనే ప్లేస్కి బస్లో వెళ్తూ ఉన్నా. ఇది నార్మల్ లోకల్ బస్సు. అండ్ మీకు ఒక చిన్న టాస్క్, ఇప్పుడు మీ టికెట్ ఇది ఇందులో మరాఠీలో ఉందన్నమాట. ఇది దీని ప్రైస్ ఎంతో చెప్తే దాని గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తాను, యాక్చువల్ ప్రైస్ అనేది. ఒకసారి గెస్ట్ చేయండి, అది 4 or 5 అనేసి. ఓకే, ఎందుకు లెంత్ సస్పెన్స్, కానీ అది యాక్చువల్లీ 5 rupees అనమాట. అంటే చూసేదానికి 4 లాగా ఉంటుంది, అంతా మరాఠీలోనే ఉంటుంది, నెంబరింగ్ కూడా. యాక్చువల్లీ ఇవి ఓల్డ్ బస్సెస్, అందుకోసమే నాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఏసీ బస్సులు అయితే ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ నాయిస్ ఎక్కువ ఉండదు. ఛార్జ్ ఎక్కువ రూపీస్, దాంట్లో మినిమమ్ 6 rupees. అండ్ దీంట్లో మినిమం నాకు వచ్చేసి 5 rupees అనుకుంటా. అండ్ కొంచెం చీప్ ప్రైజే అని చెప్పచ్చు. ఈ బస్సు అయితే నేను ఫస్ట్ టైం ఎక్కడము. జనరల్లీ ఏసీ బస్సులో అయితే చాలాసార్లు ఎక్కాను. అంటే ఇక్కడ స్టాప్ చేయాలంటే వాళ్ళకి తాడు ఒకటి కట్టింటారు. ఆ తాడుని కండక్టర్ అంటే మాస్టర్ లాగుతాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఆపుతారు, లేదంటే రైట్ అనేసి రైట్ చెప్పేదానికి కూడా ఆ తాడే కారణం వాళ్ళకి. ఇప్పుడే బస్సు దిగాను. ఇదిగో ఇదే యూనివర్సిటీ ఆఫ్ ముంబై. అండ్ నేను వచ్చేసి కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు బస్సు అయితే 1:50కి దిగేశాను. ఇప్పుడు వచ్చేసి టైం 1:58 అవుతుంది. అండ్ నేను చేరాల్సిన డెస్టినేషన్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాక్చువల్లీ అదే అనమాట. ఒకసారి చూడాలి యాక్చువల్లీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయినా లేదంటే ఏదైనా ఓన్లీ ఫర్ మీటింగ్ పర్పస్కేనా అనేసి. మిట్ట మధ్యాహ్నం మంచి ఎండగా కూడా ఉంది. ఈ టైంలో వెళ్తున్నాను. అండ్ ఐ హోప్ దిట్స్ డెఫినెట్లీ పేస్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కొలాబరేటింగ్ విత్ పీపుల్. ఓకే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాను. సెక్యూరిటీ గార్డ్ దగ్గర వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ అప్రూవ్ అయిందో వాళ్ళ నేమ్స్ ఇచ్చి వాళ్ళని టిక్ మార్క్ చేసుకుని పంపించమంటున్నారు. ఎవరైతే నేమ్స్ రిజిస్టర్ కాలేదో వాళ్ళని అలో చేయరు అనమాట. అండ్ 4th floorలో అంట. ఓకే, లెట్స్ గో. యా, జస్ట్ నో ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాను. 4th floor అనమాట. అండ్ లెట్స్ సీ హౌ ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్. लबाड आहे.
It will give you any answer that will make you happy. Have you seen Indian? You were sitting here, you couldn't see Malaika this font, but कुछ कोई बोला नहीं. Now, what does it mean? I'm amending the other form and the other form field, other form, other text field, other not form तो जाला. See, you have to be careful, right? उसको गुमराह करेगा वो लवड़ है, तेरे को खुश कर देगा. But he will take you down the garden path. Sweet talker. Okay, so what is it? That will provide a form with two fields. One that will collect hashtag for the event. See, please be careful. ये सब कुछ नहीं, वो तेरे को ही देखना पड़ेगा. The hand and the other text field for the Twitter handle of the speakers, right? Because we want to thank her. We want to show our appreciation. We come from decent family, right? So, the Twitter handles of the speakers. But please ask me what? Clarifying questions. Remember, this is that Q&A. Hallu. So, has to build a simple सोप्पा but effective solution, right? Yeah. Now this is little word play. I'm just telling boss to move bhatka mat. Is this simple as but in nice language, right? Cool. Is this correct? Yes. You are. See, smart. You said yes. No, mundi mat hila aise. Can display a QR code which renders that will render on compose Twitter compose open Twitter compose dialog. This is why you are pilot. Now if you are apna tarun loka, you know what is the exact word, right? Now you guys didn't know some of you're showing your age, right? So Twitter compose that will be pre-populated with the hashtags and handles collected in the form, right? Yes. Perfect. This is make too easy, right? I mean, this is what I want. If I give you too much thing, एक QR code करेगा, Twitter कभी तू hashtag ले, कभी तू handle दे, कभी नहीं होगा. अनुभवी हो, anybody been to my previous GitHub post? No, ये तो impossible task है. Because कुछ तो कुछ mistake होगा. Either the hashtag is wrong. अरे sir मैंने tweet किया. We are doing unpublicly. That's why I do publicly all. अरे किधर है? अरे तू देख, तू क्या लिखा है इधर? हाँ, मुमटेक में तो बॉम्बटेक लगा है. अच्छा मुंबई पुलिस नहीं आएगा इधर. Okay? So that's it, huh? So cool. Once again I'm asking you, is this proper? In what I have said? This थोड़ा दिमाग लगाना पड़ेगा. Okay? Is everything right here? Have a look. Okay? तर है कि नहीं? बराबर है ना? बराबर है. पण this was not the case 2 to 3 months before. तुला choice ही नव्हते. If remember that context why I was showing it? Hey, GitHub Copilot. ते ब्रह्मामध्ये would have made a determination. Is your prompt सोप्पं आहे की नाही? सोप्पं होतं आणि डायरेक्ट ऍक्शन द्यायचं म्हणजे हे तो मुंबईकर आहे. त्याला डायरेक्ट पाहिजे, राईट? तो काय बोलणार? You would have given to which LLM the model? 3.5. Why? Fatafat and no dimag tension. We have to make it foolproof. Okay. If there is no co-pilot, ए बाबा इतना भी बुरा नहीं, इतना भी बुरा नहीं भाई. चलो यही 3-4 घंटा मतलब चलो लंच. And the important thing here, this is still context going. Why is it context? कि पूर्ण वार्तालाप आता हे केलं, it is going as back to the context only. समजा? Otherwise that either they पाठवला that LLM, that abstract OpenAI is actually गजनी. Give you guys who have mobile, काम करो लगे, आदेश मिले काम पे लग जाए.
ऐसे थोड़ी मैनेज actually you want to test it. बाद में अगर I'm फिक्स doing करना this to रहेगा save ना, Augustine तो जो Korea. क्लाइंट कंपोनेंट बनाया है ना, तो उसको सर्वर कंपोनेंट में उसका चेंज बहुत कर काम खा रहा हूँ देना। मैं। सो यहाँ पे हर पेज मीटअप डाल के में रखा था, मीटअप में ये इसको मैं अभी के लिए टैग हो ही जा रहा है। Finally, event got completed and came out. జస్ట్ నో మీటప్ అయిపోయింది అండ్ ఇప్పుడే బయటకు కూడా వచ్చేసాము. ఇంకా మీటప్ డిస్కషన్స్ తర్వాత డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఫైనలీ రిటర్న్ మలాడ్కైతే వచ్చేసాను. ఇక మలాడ్లో దిగేసి రూమ్కి వెళ్తూ ఉన్నాను. ఫైనలీ డన్ ఫర్ ద డే అండ్ కొంచెం ఈవెంట్ గురించి డిస్కస్ చేయాలి. అట్లా రూమ్కి వెళ్తూ ఉన్నా, వెళ్ళే దారిలో అట్లా మాట్లాడుతూ కొంచెం, లేదంటే ఇఫ్ పాసిబుల్ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈవెంట్ గురించి డిస్కస్ చేస్తాను. ఎస్పెషల్లీ ఈవెంట్ వచ్చేసి గిట్ హబ్ కోపైలట్ గురించి, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ డెవలపర్స్ అనేసి. ఆస్క్ కోపైలట్ అనేసి ఒక దాన్ని ఏమంటారు ప్లగిన్ ఉంది, అంటే ఐడిఈలోనే ఆస్క్ కోపైలట్ అనేసి ఒక ప్లగిన్ ఉంది. ఆ ప్లగిన్ యూజ్ చేసి లైక్ వీ కెన్ ఆస్క్ దట్ కోపైలట్ టు డెవలప్ ఏ కోడ్ ఫర్ అస్. ఓకే, దాని గురించి నేను వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేశాను. అది ట్రైనర్ అక్కడ స్పీకరు దాని డెమో కూడా చూపించాడు. అండ్ నేను పర్సనల్లీ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా. ఇఫ్ నేను కన్నా ప్రాజెక్ట్ చేస్తే కన్నా దాని గురించి నేను యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ అంతా నాయిసీగా ఉంది, కొంచెం నేను రూమ్కి వెళ్ళిన తర్వాత అంత క్లారిటీగా మాట్లాడతాను. తెలిసి వన్స్ అగైన్ హాయ్. ఈవినింగ్ రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి ఒక పిజ్జా కూడా తెచ్చిన్నాను అక్కడి నుంచి. అది కొంచెం వేడి చేసుకొని మళ్ళీ తినేసి, ఇదిగో ఈ మీటప్ డీటెయిల్స్ చెప్తాను, అక్కడ ఏం డిస్కస్ చేస్తాను అది కూడా చెప్తాను. ఇది నేను అటెండ్ అయిన మీటప్ అనమాట, గిట్ టుగెదర్. ఇవాళ డేట్ వచ్చేసి February 8th అండ్ ఇది ఈవెంట్ డీటెయిల్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ నేను 2:04కి అలా వెళ్ళిపోయాను అండ్ అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు, వాళ్ళు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అలాంటివి ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు వెన్యూ డీటెయిల్స్ అండ్ స్పీకర్స్. ఇతను మైక్రోసాఫ్ట్ నుంచి లాస్ట్ స్పీకర్ ఉన్నాడు, అగస్టిన్ కొరియా సంథింగ్ ఆయన. ఇంకా వాళ్ళిద్దరూ వేరే వేరే కంపెనీస్ నుంచి జస్ట్ వాళ్ళ యొక్క చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ లో ఈ గిట్ హబ్ కోపైలట్ అనేది అండ్ గిట్ హబ్ ఏదైనా మెయిన్ ఫీచర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఎక్కడ యూజ్ అయ్యాయి అనేసి వాళ్ళ యూజ్ కేసు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇదిగో ఇవే డీటెయిల్స్. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారే, ఇవి స్టిక్కర్స్ అనమాట. ఏదైతే నేను చేతిలో పట్టుకున్నానో ఆ స్టిక్కర్ ఎవరైతే ఆన్సర్ చెప్పారో వాళ్ళకి ఇచ్చారు, అండ్ వెనకాల ఉన్న స్టిక్కర్ అందరికి ఇచ్చారనమాట. అండ్ ఇది నాకు ఈ స్టిక్కర్ నేను ఎలా గెలుచుకున్నానంటే ఫస్ట్ స్టిక్కర్ నాకే ఇచ్చారు. గిట్ హబ్ అంటే ఈ పర్టికులర్ కోపైలట్ అనేసి ఎస్పెషల్లీ దాని మీద ఫోకస్ చేశారనమాట వాళ్ళు. కోపైలట్ ఏంది, దాని యూస్ కేసెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఈ స్టిక్కర్ ఎలా వచ్చిందంటే, ఏదైతే గిట్ హబ్ కోపైలట్ అలాంటివి ఉంటుందో అది ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అనే యూస్ కేసు అడిగారనమాట. కొందరు ఐడిఈ ప్లగిన్ అని చెప్పారు, కొందరు బ్రౌజర్ అని చెప్పారు, అండ్ ఇంకా వేరే ఆన్సర్స్ ఏవి రాలేదు. అప్పుడు నేను అప్పటికే గూగుల్ చేసిన్నాను. అక్కడ గూగుల్లో చూస్తే మోస్ట్లీ ఐడిఈ ప్లగిన్ అండ్ వెబ్ అంటే అదే సైట్లోకి వెళ్ళి చూడటం, అండ్ మొబైల్ యాప్ కూడా ఉంది. ఇంకా గిట్ హబ్ మొబైల్ యాప్ అనేసి నేను చెప్పాను. ఇక అందరూ క్లాప్స్ కొట్టారు లేదు ఐడియా లేదు, కానీ ఇది అయితే ఇచ్చాడు స్టిక్కర్. అండ్ ఈ ఆ పర్టికులర్ ఈవెంట్ గురించి కొంచెం మాట్లాడాలంటే, గిట్ హబ్ కోపైలట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట, ఒక బ్రాండింగ్. ఇప్పుడు టాటా ఎలా అయితే ఒక బ్రాండో అలా గిట్ హబ్
కోపైలట్ అనేది మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా అనొచ్చు. అంటే గిట్ మైక్రోసాఫ్ట్ తీసుకునింది కాబట్టి గిట్ హబ్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనొచ్చు అది. అండ్ మైక్రోసాఫ్ట్ అనలేదు కానీ గిట్ అనొచ్చు. గిట్ హబ్ కోపైలట్ అది వచ్చేసి ఒక బ్రాండ్ అనమాట. ఇప్పుడు ఎలా అయితే టాటా ఉందో దాని కింద, అంటే టాటా అనేది ఒక ప్రోడక్ట్ కాదు, అందులో అది ఒక బ్రాండ్. అందులో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. టాటా మోటార్స్ అనేటియి, టాటా సాల్ట్, తనిష్క్ అంటే గోల్డ్ ఆర్నమెంట్స్, ఇంకా టైటాన్ వాచ్, అవన్నీ దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్. టాటా అనేది బ్రాండ్. ఓకేనా? అలాగే ఇప్పుడు గిట్ హబ్ కోపైలట్ అనేది ఒక బ్రాండ్ అన్నమాట. అందులో ఏ బ్రాండింగ్ అంటే ఏదైతే ఏఐ టూల్స్ ఉన్నాయో ఆ ఏఐ టూల్స్‌ని ఈ పర్టిక్యులర్ గిట్ హబ్ కోపైలట్ అనేది ఫ్రీ యాస్ వెల్ యాస్ పెయిడ్‌గా మనకి అందిస్తుందన్నమాట. ఓకే. అండ్ వాళ్ళు ఒక చిన్న యాక్టివిటీ టాస్క్ లాగా కూడా చేశారు. ఏదైతే వీఎస్ కోడ్ సమ్ ఐడీ యూజ్ చేశారు వాళ్ళు. పేరు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, బట్ మెనీ ప్లగిన్స్‌లో అంటే మెనీ ఐడీఈస్‌లో లైక్ వీఎస్ కోడ్, ఇంటెలిజే అండ్ ఎక్లిప్స్, ఏ ఐడీఈలో అయినా ఆ ప్లగిన్ అనేది అవైలబుల్‌లో ఉంటది. ఆస్క్ కోపైలట్ అనేసి మీరు కూడా సెర్చ్ చేయండి, ట్రై చేయండి. ప్లగిన్ అంటే రీసెంట్‌లీ డెవలప్ చేశారనమాట ఇది. ఇట్స్ బీన్ అరౌండ్ 3 మంత్స్ అట్లా అవుతుంది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం బూమింగ్‌లోకి వస్తుంది. ఆబ్వియస్‌లీ ఇంకా కొన్ని రోజులకి అందరికీ తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ డెవలపర్స్, డెవాప్స్ ఇంజినీర్స్ అండ్ డిఫరెంట్ ఐటీ పీపుల్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎలా యూజ్ చేశారంటే జస్ట్ ఒక ప్లగిన్ డౌన్లోడ్ చేశారు, ఇన్‌స్టాల్ చేశారనమాట. ఆ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏదైతే ఒక ఏఐ చాట్ బాట్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇప్పుడు ఎలాగైతే ఇది చాట్ జీపీటీ ఓపెన్ చేస్తామో దాంట్లో మనం కమ్యూనికేట్ చేయాలంతే. జస్ట్ హ్యూమన్ ఇంటరాక్షన్ లాగా. హాయ్ అంటే అది హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటుంది. అట్లాగా ఫర్దర్‌గా మనం ఏదైనా క్వెషన్స్ ఇచ్చి స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి దాని తర్వాత నీకు ఏ స్పెసిఫికేషన్స్ కావాలో అది క్వెషన్స్ నన్ను అడుగు నేను చెప్తాను అనేసి వాళ్ళు ప్రాంప్ట్ ఇచ్చారనమాట. మళ్ళీ దానికి సంబంధించిన రెస్పాన్స్ ఈ పర్టిక్యులర్ ట్రైనర్ అనేసి ఇచ్చాడు. దాని తర్వాత అక్కడ ఏం టాస్క్ ఇచ్చారంటే ఏదైతే ఆ రోజు మీటప్ అంటే ఈరోజు మీటప్ అటెండ్ అయ్యామో గిట్ గిట్ టుగెదర్ ముంబై అనేసి ఆ పర్టిక్యులర్ మీటప్‌కి సంబంధించి ట్విట్టర్‌లో ఒక హ్యాష్ ట్యాగ్ అనేసి క్రియేట్ చేయాలనమాట. అండ్ ఒక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవ్వాలనమాట. ఓకే. అది పర్టిక్యులర్ వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే పర్టిక్యులర్ లోకల్ హోస్ట్ పోర్ట్‌కెళ్తామో అప్పుడు ఆ క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవ్వాలనమాట. అలా అప్లికేషన్ డిజైన్ చేయాలి. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఎవరైతే స్కాన్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్‌గా హ్యాష్ ట్యాగ్ గిట్ గిట్ టుగెదర్ ముంబై అనేసి దానికి ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలనమాట. పోస్ట్ చేయాలంటే అక్కడికి ఆ పోస్ట్‌కి తీసుకెళ్తుంది. అక్కడ మనం పోస్ట్ చేయాలనమాట. అలా టాస్క్ ఇచ్చారు. అండ్ అది సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేసింది. ఏదైతే నేను వీడియోలో కొంచెం క్లిప్స్ పెట్టానో అవి ఆపాయనమాట. ఎప్పుడైతే అక్కడ డెమో జరిగేటప్పుడు తీసుకున్నాను. అండ్ నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ నేను ట్రై చేయాలి. ఎనీహౌ ఈ మీటప్స్ అటెండ్ అవ్వడం వల్ల కొంచెం లైక్ కనెక్షన్స్‌ని పెంచుకోవచ్చు. అండ్